ఇలాంటి మంచి ఆలోచన రావడం. మీ పేరు చెప్పారు? మీ పేరు? నా పేరు శేఖర్ అండి. నేను స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను నూతక్కిలో. సార్ గారిని గమనించిన విషయం ఏంటంటే అరగంట సేపు మాట్లాడారండి. ఒక్క క్షణం కూడా అటు ఇటు తొనక్కోకుండా కదలకుండా మాట్లాడగలిగారు. మరి ఇలాంటి గొప్ప శక్తినిచ్చినటువంటి భగవంతుడికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఇవాళ ప్రపంచంలో ఏ దేశం కూడా జనం గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సంపద అంటే డబ్బు కాదు, ఆస్తి కాదు, భూములు కాదు, ఇవి కాదు. జనమే మనం, మనమే జనం. ఇవాళ ఒక టీచర్గా నేను జాబ్ చేస్తానండి. మరి ఇంటికి వెళ్తే నా భార్య చాలా కష్టపడుతూ ఉంటుంది. నాకు ఒక చిన్న పాప మనవరాలు ఉంది. ఆ అమ్మాయి మొన్నే జాబ్ రిజైన్ చేసింది. ఎందుకంటే సార్ గారు చెప్పారు, ఒక పాపని పోషించాలంటే నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, కోడలు చేస్తున్నారు, అయితే ఆ పాపని ఎవరెవరు చూసుకుంటారు? మరి అందుకోసం ఆ అమ్మాయి జాబ్ రిజైన్ చేస్తుంది. అదే కనుక ఉమ్మడి కుటుంబం కనుక ఉన్నట్టయితే ఆ అమ్మాయికి ఎంతో చేదోడు ఓదోడు ఉండేవాళ్ళం. మేము 4 అన్నదమ్ములం అండి. మా తాత ముత్తాతలు కూడా వాళ్ళు కూడా జాయింట్ ఫ్యామిలీసే, పెద్ద ఫ్యామిలీస్ 10-12 మంది ఉండేవాళ్ళు. మరి అటువంటి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఇంతమందిని మనం పెంచగలిగారు, పోషించగలిగారు, సమాజంలో గొప్ప స్థాయిలో ఉండగలిగాం మనం. మరి ఈ రోజున మనకి చక్కని సందేశం ఇచ్చారు సార్ గారు. ఎందుకంటే మనం కనుక కుటుంబాలను కనుక ఆదరిస్తే మనకు వాళ్ళు తోడుగా ఉంటారు, కుటుంబాలు చక్కగా డెవలప్ అవుతాయి, సమాజం కూడా మొత్తం, ప్రపంచం మొత్తం కూడా తెలుగు వాళ్ళు అన్నారు మన సీఎం గారు. ఎందుకంటే 20 మంది మీరు తెలుగులో మాట్లాడినా, హిందీలో మాట్లాడినా, ఏ భాషలో మాట్లాడినా 50 మంది చేరతారన్నారు. మరి అంత గొప్ప సందేశం ఎందుకు వచ్చిందంటే బాగా చదువుకున్నాం మనం, కుటుంబాలని, పెద్దవాళ్ళని అందరం కూడా గౌరవించాం కాబట్టి ఈ సంప్రదాయం మనకు వచ్చింది సార్. మరి ఇలాంటి గొప్ప సందేశం రావడం మేము చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఆనందిస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. నువ్వు ఒక క్యాంపెయినర్గా స్టార్ట్ కావాలి, స్టార్ క్యాంపెయినర్గా. థ్యాంక్ యూ సార్. ముందు మీ కుటుంబం అంతా ఒక ఇంట్లో ఉండాలి, మీ పిల్లలు కూడా నచ్చజెప్పాలి, కంబైన్ మళ్ళీ జాయింట్ ఫ్యామిలీలో ఉండాలి, ఉండి రెస్పాన్సిబిలిటీ బాధ్యతలన్నీ కూడా షేర్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఒక ఇది వస్తుంది. నేను చాలా కుటుంబాలు చూస్తున్నా. మొన్న నేను కుప్పం పోయినప్పుడు ఒక కుటుంబాన్ని చూశాను. దగ్గర ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ కలిసి ఉంటున్నారు. ఒకరు అమెరికాలో ఉంటున్నారు, ఒకరు బెంగళూరులో ఉంటున్నారు, కొంతమంది లోకల్గా ఉంటున్నారు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండి షేర్ చేసుకుంటున్నారు, సంపద కూడా షేర్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ ఎ గ్రేట్ సక్సెస్ స్టోరీ. అలాంటి స్టోరీ వల్ల చాలా హ్యాపీనెస్ వస్తుంది, సెక్యూరిటీ వస్తుంది. మనం ఏదో సంపాదించింది వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని మనం విడిపోతున్నాం.